హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను వీసా స్లాట్స్ గురించి చెప్తున్నాను. అంటే వీసా స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అసలు మాకు దొరకట్లేవు ఏం చేయాలి అనేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్తాను. అండ్ మాకు ఎదురైన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి అన్నట్లు, అంటే వీసా స్లాట్స్ బుకింగ్ అప్పుడు. సో అవి కూడా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది, వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, దానివల్ల ఏంటంటే చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ అసలు వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలి అంటే అది పెద్ద కష్టమేం కాదు. మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వీసా స్లాట్స్ అనేది వాళ్ళే బుక్ చేసుకోవచ్చు. నార్మల్గా B1 వీసా, B2 వీసా, డిపెండెన్సీ వీసాలు, లేదు అంటే పేరెంట్స్ వాళ్ళకి సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళు బయట కన్సల్టెన్సీ వాళ్ళని లేదంటే ఏజెంట్లను కలుస్తూ ఉంటారు. బట్ స్టూడెంట్ వీసా మీద రానివ్వండి, జాబ్ వీసా మీద వచ్చే వాళ్ళైతే ఏ కన్సల్టెన్సీలను కలవాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళే ఈజీగానే వీసా స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు బయట బుకింగ్ చేసుకోవాలనుకోండి, అంటే ఏజెంట్ రానివ్వండి, కన్సల్టెన్సీ వాళ్ళు అనుకోండి, వాళ్ళు మినిమం 15,000 అలా తీసుకుంటారు. ఇంకా కొన్ని కన్సల్టెన్సీస్ అయితే 20,000 అలా కూడా తీసుకుంటాయి అన్నట్లు వీసా స్లాట్స్ బుక్ చేస్తే. సో మీరు అదంతా అవసరం లేకుండా మీరే చేసుకోవచ్చు అన్నట్లు, అది చాలా ఈజీ. మీరే వీసా స్లాట్ బుక్ చేసుకుంటే మీకు జరిగే లాభాలేంటి, నష్టాలేంటి, లేదు అంటే బయట ఏజెంట్ వాళ్ళతో బుక్ చేయించుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు జరిగే లాభాలేంటి, నష్టాలేంటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మీరే బుక్ చేసుకున్నారు అనుకోండి, అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో మీకు ఆ 15,000 20,000 అయితే సేవ్ అవుతాయి. అండ్ మీ క్రెడెన్షియల్స్ అంటే మీ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ రానివ్వండి, మీ యొక్క వాల్యూస్ రానివ్వండి, అంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది బయట ఎక్కడికి కూడా ఎవరికి కూడా చేరదు. సో అది చాలా మంచి బెనిఫిట్ అన్నట్లు. మీకు లేదు ఏజెంట్ వాళ్ళతో చేయించుకున్నారు అనుకోండి, కొంతమంది నమ్మలేం కదా. సో వాళ్ళు చాలా మంది ఏంటంటే ఈ మధ్యలో వీసా స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీకు వీసా స్లాట్స్ చేస్తాము అని చెప్పేసి మనీ కూడా తీసుకుంటూ ఉంటారు అన్నట్లు. అసలు స్లాట్ బుకింగ్ చూపించక ముందే మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీరు పాస్పోర్ట్ డీటెయిల్స్ కానివ్వండి, మీ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, దాన్ని వాళ్ళు చాలా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక డిసడ్వాంటేజ్ అన్నట్టు. మీరు వాళ్ళతో చేయించుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు వీసా స్లాట్స్ తొందరగా దొరకవచ్చు. నార్మల్గా అమెరికన్ గవర్నమెంట్ ఎలాంటి ఏజెంట్లను రానివ్వండి, కన్సల్టెన్సీ వాళ్ళకి సపరేట్గా వీసా స్లాట్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి అని రానివ్వండి, లేదు అంటే వీసా స్లాట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. అందులో వాళ్ళకంటూ సపరేట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, వాళ్ళకంటూ సపరేట్ డేటా ఏది కూడా ఉండదు. అయితే మరి వాళ్ళు ఎలా తొందరగా ఇప్పించగలరు వీసా స్లాట్స్ అంటే, ఇప్పుడు మీరే వీసా స్లాట్స్ ఓపెన్ చేయాలనుకోండి, డైలీ వచ్చేసి ఒక 5 times ఓపెన్ చేస్తారు. ఆ 5 సార్లు ఓపెన్ చేసిన తర్వాత 24 hours 48 hours మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ సార్లు మీరు ఓపెన్ చేయలేరు. బట్ ఆ టైంలో మీరు ఓపెన్ చేయలేని టైంలో, మీ అకౌంట్ ఫ్రీజ్ అయిన టైంలోనే ఒకవేళ వీసా స్లాట్స్ అంతా ఓపెన్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మీరు చేసుకోలేరు అన్నట్లు. బట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ దగ్గరికి సుమారు ఒక 20 మంది 30 మంది 40 మంది అట్లా చాలా మంది మాకు ఇట్లా వీసా స్లాట్స్ రావాలి అని వెళ్ళినప్పుడు అందరి క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు డైలీ 5 times ఓపెన్ చేయాలి అనుకున్నారు కూడా, ఒక 30 members వెళ్ళారు అనుకోండి, రోజుకి ఎంత లేదన్నా 150 సార్లు వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు. సో అలా వాళ్ళు అన్నిసార్లు ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళకి వీసా స్లాట్స్ దొరకవచ్చు అంతే. ఇంకా కన్సల్టెన్సీ వాళ్ళకి ఏంటి అంటే బయట టీమ్స్ కూడా ఉంటాయి అన్నట్లు, అంటే ఒక 10 members 20 members కలిసి ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అందరి దగ్గరికి చాలా మంది ఇట్లా స్టూడెంట్స్ కానివ్వండి, డిపెండెన్సీ వీసా వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలా రకాల వీసాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇట్లా మాకు వీసా స్లాట్స్ రావాలి అని వెళ్ళినప్పుడు అందరి క్రెడెన్షియల్స్ ఉంటాయి. సుమారుగా ఒక 200 మంది వెళ్ళారు అనుకోండి, 200 మంది క్రెడెన్షియల్స్ అంటే రోజుకి వాళ్ళు ఒక 1000 సార్లు ఓపెన్ చేయొచ్చు అన్నట్టు. వీసా స్లాట్స్ ఓపెన్ అయ్యాయా అని చెప్పేసి 1000 సార్లలో ఒక్కసారన్నా వాళ్ళకి తెలిసిద్ది కదా. సో ఆ టైంలో ఏంటంటే వెంటనే బుకింగ్ చేసుకుంటారు అన్నట్లు. అందువల్ల కన్సల్టెన్సీ వాళ్ళకి ఏంటి అంటే త్వరగా దొరుకుతాయి అన్నట్లు. అంతేగాని వాళ్ళకి ఏం సపరేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, సపరేట్ డేటా ఉండదు, లేకపోతే వాళ్ళకి సపరేట్గా ఏమి కూడా ఉండదు. మీకు ఎంత అయితే తెలుసో బయట కన్సల్టెన్సీలకి ఏజెంట్లకు కూడా అంతే తెలుసు, అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఏం తెలియదు. మీరు నార్మల్గా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బయట బల్క్గా వచ్చేసాడంటే వీసా స్లాట్స్ రిలీజ్ అయ్యాయి అనుకోండి, వెంటనే అయిపోతాయి అన్నట్లు. ఎందుకంటే ఇట్లా కన్సల్టెన్సీ వాళ్ళు కానివ్వండి, ఏజెంట్ వాళ్ళు ఏంటి అంటే అట్లా ఆ క్రెడెన్షియల్స్ తోటి ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్ ఏ టైం వాళ్ళకి ఓపెన్ అయినా ఫటాఫట వాళ్ళు ఏంటంటే వెంటనే చేసేసుకుంటారు అన్నట్లు. సో అందువల్ల ఏంటంటే చాలా మంది కన్సల్టెన్సీ వాళ్ళని కన్సల్ట్ అవుతూ ఉంటారు అన్నట్లు, అంటే ఇట్లా చేసుకోవడం గురించి. మీరు నార్మల్గా వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. అలా అవుతే ఏంటంటే మీకు కొంచెం త్వరగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని వాళ్ళకంటూ సపరేట్గా అయితే ఏం డేటా అయితే ఏమి ఉండదు.
సో మీరేంటంటే మీ ఫ్రెండ్స్ రానియండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అట్లీస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ కలిసే వెళ్తూ ఉంటారు కాబట్టి డైలీ మీరు అందరూ ఒకే చోట మీ క్రెడెన్షియల్స్ తీసుకొని ఊరికే ఓపెన్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు కూడా ఒక 30-40 టైమ్స్ ఓపెన్ చేయొచ్చు. ఒక 5 to 6 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసారనుకోండి. సో అలా మీరు కూడా ఓపెన్ చేసుకొని చూడవచ్చు. అంటే వాళ్ళకి ఎందుకు పెట్టడం అనుకుంటే 40-50 లక్షలు పెట్టి చదవడానికి పోతున్నాం, ఆ 15,000లో ఏముందిలే అనుకుంటే దెన్ ఓకే. కాకపోతే మీరేంటి అంటే వాళ్ళు ఆల్రెడీ వీసా స్లాట్ బుక్ చేయించిన తర్వాతనే మీరు మనీ పే చేయడం కానివ్వండి అలాంటివి చేయాలి. ముందే అసలు వాళ్ళు చూపించక ముందే మీరు మనీ అలాంటివి అయితే ఏం పే చేయకూడదు. వాళ్ళకి జెన్యూన్ కన్సల్టెన్సీలు అయితే అసలు మనీ ఏం ఎక్స్పెక్ట్ చేయరు ముందే. వాళ్ళు ఆల్రెడీ మీకు చూపించారు అనుకోండి, అంటే ఇట్లా వీసా స్లాట్స్ అవన్నీ ఓకే అవుతేనే మిమ్మల్ని అడుగుతారు. ముందే మనీ అడిగితే అసలు మీరు అది జెన్యూన్ కాదు అనేది తెలుసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి మీరు ముందే ఎవరికైనా కూడా మనీ అయితే ఇవ్వకూడదు అన్నట్లు. అండ్ కొంతమంది క్రెడెన్షియల్స్ తీసుకొని వాటిని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి సో మీరు కొంచెం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకో సినారియోలోకి వెళ్దాం. వీసా స్లాట్స్ అనేది ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ F1 వాళ్ళకి వేరే, F2 వేరే, L1 L2 H1 H4 B1 B2 ఇలా ఎవరికి వాళ్ళకి సపరేట్ ప్రొఫైల్ ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళకి వీసా స్లాట్స్ కూడా సపరేట్గానే ఉంటాయి అన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1000 రిలీజ్ చేశారనుకుందాము. అందులోపల ఒక 300 వచ్చేసి స్టూడెంట్స్కి ఉంటాయి, ఇంకొక 200 వచ్చేసి H1 వాళ్ళకి, 100 B1 వాళ్ళకి, B2 వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ స్లాట్స్ అయితే ఉంటాయి అన్నట్లు. మీరు నార్మల్గా లాగిన్ అయినప్పుడే అక్కడ మనకు చూపిస్తారు కదా ముందే, అంటే మీరు ఏ వీసా అనే కేటగిరీని ఫస్ట్ క్లిక్ చేయాలి. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ మీద, డిపెండెన్సీ అయితే డిపెండెన్సీ మీద, H1 అయితే H1 మీద, H4 అయితే H4 మీద, ఇట్లా మీరు ముందే క్లిక్ చేస్తారు అన్నట్లు. ఆ తర్వాతనే మీరు నెక్స్ట్ పేజీలోకి వెళ్తారు. అప్పుడు మీకు వీసా స్లాట్స్ అనేది అట్లా ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నట్లు. సో ఏ వీసా వాళ్ళకి సపరేట్గానే ఉంటాయి స్లాట్స్. నేను ఇంకా లాస్ట్ టైం ఒక వీడియోలో ఇట్లా లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోవచ్చు, పేరెంట్స్ రానియండి, డిపెండెన్సీ వాళ్ళు రాని US వస్తున్నప్పుడు మీరు మదర్ టంగ్ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. సో అప్పుడు చాలా మంది అడిగారు అన్నట్లు, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మేము అని చెప్పేసి. మీరు ఆల్రెడీ వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నప్పుడే మీరు ఏ వీసా కేటగిరీ అయితే ఆ వీసా మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్స్ ఉంటాయి. అక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ లోపల మీరు డిపెండెన్సీ వాళ్ళు రానియండి, పేరెంట్స్ రానియండి, ఇట్లా అంటే జాబ్ వీసా మీద వచ్చే వాళ్ళు రాకుండా రానియండి, లేదంటే స్టూడెంట్స్ రానియండి, వాళ్ళకైతే ఆప్షన్ ఉండదు. రాని నార్మల్గా ఇట్లా డిపెండెన్సీ వాళ్ళకి, పేరెంట్స్కి అయితే ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్లు ఆప్షన్. సో ఇది చాలా మంది అడిగారు. ఇప్పుడు నేను మా వీసా స్లాట్స్ అప్పుడు మా జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇందులో ఇది మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా వీసా స్లాట్స్ ఇండివిజువల్గా అయితేనేమో ఎక్కువ స్లాట్స్ ఉంటాయి, ఫ్యామిలీ తోటి అయితేనేమో కొంచెం తక్కువ స్లాట్స్ ఉంటాయి అన్నట్లు. అది మా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నేను ఇది. ఇప్పుడు మేము ఏంటి అంటే 4 మెంబర్స్ అన్నట్లు. ఇప్పుడు మా హస్బెండ్, నేను, మాకు 2 పిల్లలు, మేము 4 మెంబర్స్ కలిపి ఒకటేసారి వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలి అని చూస్తే అస్సలు మాకు వీసా స్లాట్స్ బుక్ అవ్వలేదు. సో ఆ తర్వాత ఏం చేసామంటే మేము డివైడ్ చేసుకున్నాం అన్నట్లు. మా హస్బెండ్ది ఒక ప్రొఫైల్ లాగా, మా 3 మెంబర్స్ వచ్చేసి ఇండివిజువల్గా చేసుకున్నాం. అప్పుడు ఏమైందంటే మా హస్బెండ్కి వెంటనే వీసా స్లాట్స్ అనేది దొరికేది అన్నట్లు, ఎందుకంటే ఒకటే పర్సన్ కాబట్టి. బట్ మాకేంటంటే 3 మెంబర్స్ అయ్యాము ఒకటే అప్లికేషన్లో. అందువల్ల ఏంటంటే మాకు అసలు వీసా స్లాట్స్ దొరకలేదు ఆ టైంలో. ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్ ఉంది, ఇప్పటికి కూడా ఎవరికి వీసా స్లాట్స్ దొరకట్లేవు. సో ఎవరైనా అలా ఉన్నప్పుడు ఫస్ట్ మేము తప్పకుండా వెళ్ళాలి అని అనుకుంటే మీ అప్లికేషన్ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ మీ హస్బెండ్ ఒక అప్లికేషన్ తీసుకొని మీరు సపరేట్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి ఫ్యామిలీలో. హస్బెండ్ అయితే ఒకటే వీసా స్లాట్స్ తొందరగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అలా మీరు తొందరగా US వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. మీరు ఎవరైనా కన్సల్టెన్సీ వాళ్ళని కూడా కనుక్కోండి. అప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు మీ అప్లికేషన్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. అప్లికేషన్లో ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ఇదే అన్నట్లు. ఒక పర్సన్ అనుకోండి ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అదే ఎక్కువ మంది పర్సన్స్ ఉన్నారు అనుకోండి వీసా స్లాట్స్ అనేవి తొందరగా దొరకవు అన్నట్లు. సో అందువల్లనే బయట కన్సల్టెన్సీ వాళ్ళు కూడా నార్మల్గా చాలా మంది అడుగుతూ ఉంటారు మిమ్మల్ని క్వశ్చన్. వీసా స్లాట్స్ ఎప్పుడైనా కూడా కంపెనీస్ ఏం బుక్ చేయవండి, ఎవరికి వాళ్ళే బుక్ చేసుకోవాలి, ఇండివిజువల్గానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్లు. మనం కంపెనీస్ అవంతా ఏమి కూడా పట్టించుకోవాలి అన్నట్లు. ఈవెన్ ఏ వీసా వాళ్ళకైనా కూడా ఎవరికి వాళ్ళమే ఇండివిజువల్గానే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. సో మా టైంలో ఏం జరిగిందంటే చెప్పారు కదా, మా హస్బెండ్ ఒక అప్లికేషన్ తీసుకున్నాడు, మా 3 మెంబర్స్ ఒక అప్లికేషన్లో ఉన్నాము. ఆ టైంలో ఫస్ట్ ఇట్లా మాది మేమే చూసుకున్నాం అన్నట్లు, అంటే వీసా స్లాట్స్ మాకు మేమే బుక్ చేసుకున్నాము. అప్పుడు అది సిస్టంలో ఈజీగా చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాసెస్ ఏం రాదు కదా. అది నార్మల్గా మీకు కావాలి అంటే చెప్పండి, నేను నెక్స్ట్ ఒక వీడియోలో కూడా అలా షేర్ చేస్తాను అసలు ఎట్లా చేసుకుంటారో అది అనేసి. మీరు US ట్రాన్స్లేట్కి వెళ్తే మొత్తం అక్కడ ప్రాసెస్ అంతా తెలుస్తుంది మీకే.
ఇప్పుడు మా విషయం చెప్తాను. మా హస్బెండ్కి సపరేట్ అప్లికేషన్లో ఉన్నారు కాబట్టి తను ఇట్లా వీసా స్లాట్స్ కోసం చూస్తున్నప్పుడు 3 months తర్వాత ఒక వీసా స్లాట్ అయితే దొరికింది. వెంటనే అది బుక్ చేసామన్నట్లు. మీరు కూడా ఎప్పుడైనా కూడా వీసా స్లాట్స్ చూసేటప్పుడు నేను వెళ్ళాల్సింది వచ్చే నెల కదా, నాకు వచ్చే నెల స్లాట్ రావాలి అని రాదు. 3 నెలలు రాదు, 5 నెలల తర్వాత కూడా మీకు వీసా స్లాట్ ఉందనుకోండి, తప్పకుండా అది వెంటనే బుక్ చేసుకోవాలి మీరు. అది బెటర్ చాయిస్ అంతే. సో మీరు నాకు ఇప్పుడే రావాలి, ఈ రోజే పోవాలి అంటే ఉండదు. మీకు ఎప్పుడు వీసా స్లాట్స్ ఓపెన్ అవుతే అప్పుడు ఫస్ట్ అయితే అది బుక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు కంటిన్యూగా సెట్ చేస్తున్నప్పుడు ముందుకు ఉందనుకోండి ఇంకా స్లాట్స్, మీరు దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసుకోండి, ముందుకు జరుపుకోవచ్చు. వెంటనే అది క్యాన్సిల్ చేసి ఇది బుక్ చేసుకోవచ్చు. నాకు వెంటనే అవ్వాలి అందంట మీరు అసలు ఉన్న స్లాట్స్ మీరంతా వదిలేశారనుకోండి, మీరు అసలు మొత్తానికే దొరక వింటా. సో మా హస్బెండ్ అలానే 3 నెలల తర్వాత ఉన్న స్లాట్ని అయితే ఫస్ట్ బుక్ చేసుకున్నారు. అలానే సెట్ చేస్తూ ఉన్నాను. ఒక 10 days తర్వాత ఏమైందంటే 5 daysతో ఉన్న వీసా స్లాట్ అనిపించింది అన్నట్లు. కొంతమంది ఏంటంటే చాలా మంది క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు అన్నట్లు. అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్. సో అప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. విత్ ఇన్ ఆ టైంలో ఏం చేశారంటే మా హస్బెండ్ వెంటనే ఆ 3 months ఉన్నటువంటి అది క్యాన్సిల్ చేసేసి దీన్ని ఓకే చేసుకున్నారు. ఫస్ట్ మా హస్బెండ్కి హైదరాబాద్లోనే దొరికిండే. ఆ తర్వాత ఏంటంటే ముంబైలో దొరికింది సెకండ్ టైం స్లాట్స్. ముంబై అయినా ఏం లేదు, ఎక్కడికైనా ఏం లేదని చెప్పేసి ఆ హైదరాబాద్ స్లాట్స్ క్యాన్సిల్ చేసుకుని ఆ తర్వాత ముంబై స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మాకు విత్ ఇన్ 1 weekలోనే ముంబై స్లాట్స్ అయితే దొరికాయి అన్నట్లు మా హస్బెండ్కి. సో అలా జరిగింది అన్నట్టు తనకి ప్రాసెస్. సో మీరు కూడా ఏంటంటే స్లాట్స్ ఎప్పుడు ఉంటే అప్పుడు బుక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఒకవేళ ముందు దొరికింది అనుకోండి, సో అప్పుడు అది క్యాన్సిల్ చేసుకొని ఇది ఓకే చేసుకోండి. సో నెక్స్ట్ నా వీసా స్లాట్స్ గురించి చెప్తాను. మేము ఏప్రిల్ నెలలో ట్రై చేస్తూ ఉంటే మాకు వచ్చేసి జనవరిలో దొరికింది. జనవరి 28వ తారీఖు రోజు దొరికింది. 2 సంవత్సరాల క్రితం ఇది. ఆ రోజుకి మేము వెంటనే కూడా క్లిక్ చేసుకున్నాం, ఓకే చేసుకున్నాం. 7 నెలల తర్వాత స్లాట్ అయినా కూడా పర్వాలేదు, మనకి స్లాట్ ఉండడం ముఖ్యం అని చెప్పేసి మేము వెంటనే కూడా 7 నెలల తర్వాత ఉన్న స్లాట్ని అయితే మేము బుక్ చేసుకున్నాము. ఆ 7 నెలల స్లాట్ కూడా మాకు ముంబైలో దొరికింది. అసలు మేము ఉండేది హైదరాబాద్లో, ముంబై వాళ్ళు అసలు ఎట్లా పోతాం. ఆల్రెడీ మా హస్బెండ్కి మొత్తం ఓకే అయ్యి తను జూన్లో వెళ్ళిపోవాలి, మేము మాత్రం జనవరి వరకు వెయిట్ చేసి అప్పుడు ముంబై వెళ్ళాలి. సరే ఏదైతే అది దాని ముందైతే స్లాట్ బుక్ చేద్దాం అని చెప్పేసి మేము 7 నెలల తర్వాత ఆ స్లాట్ని అయితే బుక్ చేసుకున్నాం అన్నట్లు. ఆ తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా యూఎస్ వెళ్ళిపోయారు. నేనైతే డైలీ మానిటర్ చేస్తూ ఉన్నాను. డైలీ మానిటర్ చేస్తున్నారు కూడా నాకైతే ఏం పెద్దదైతే అసలు దొరకలేదు అన్నట్లు. ఆ తర్వాత కొంతమంది నుండి తెలిసింది ఏంటి అంటే, మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, ఆల్రెడీ మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళే ఏజ్ కాబట్టి మీరు అమెరికన్ గవర్నమెంట్కి ఇట్లా ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ ఉంటాయి. నేను ఇండివిజువల్ ఇట్లా నేను డిపెండెంట్ అయి ఉన్నాను మా హస్బెండ్ మీద, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్, వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకునే ఏజ్, ఇదంతా అని చెప్పండి అమెరికన్ గవర్నమెంట్కి. సో అట్లా మీరు ఒక లెటర్ అంటే అమెరికన్ గవర్నమెంట్ అంటే చేస్తే మీకు వెంటనే వీసా స్లాట్స్ ఓకే అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయని చెప్పేసి ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు అన్నట్లు. సో మాకు ఈ ప్రాసెస్ అంతా కూడా మేమే చేసుకున్నారు కూడా. అప్పుడు ఒక కన్సల్టెన్సీ వాళ్ళని మేము కన్సల్ట్ అయ్యి అడిగామన్నట్లు. అంటే మాకు ఇలా చెప్తూ ఉన్నారు, ఇలా ఓకే అవుతుంది అంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి, మేము ట్రై చేస్తామని చెప్పారు. సరేలే పోనీ అని చెప్పేసి మేము అప్పుడు కన్సల్టెన్సీకి క్రెడెన్షియల్స్ ఇచ్చాము. వాళ్ళు ఇట్లా అమెరికన్ గవర్నమెంట్కి సేమ్ ఇంకా అదే ప్రాసెస్లో చెప్పారంట. చెప్తే వాళ్ళు వెంటనే ఓకే చేసి, మా హస్బెండ్ జూన్లో వెళ్ళిపోయిన తర్వాత మేము జూలైలో ఇట్లా ఒక కన్సల్టెన్సీని ట్రై చేస్తే అతను అమెరికన్ గవర్నమెంట్కి ఇట్లా ఎమర్జెన్సీ వీసా చేస్తే మాకు వెంటనే అప్రూవ్ అయింది. విత్ ఇన్ మేము ఆ కన్సల్టెన్సీని కన్సల్ట్ అయిన 1 weekలోనే మాకు వెంటనే అమెరికాకి వీసా స్లాట్ అయితే బుక్ అయింది అన్నట్లు. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన స్లాట్ అయితే బుక్ అయింది. ఆ తర్వాత ఇంకా ఇంటర్వ్యూ అయిపోయింది. 7 నెలల తర్వాత వెళ్తాం అనుకున్నాం మేము. విత్ ఇన్ 20 daysలోనే అమెరికాకి వచ్చేసాం అన్నట్లు. ఇలా ఇంతే నేను చెప్పిన ఈ 4 సినారియోసే ఉంటాయి. ఒకటి ఎమర్జెన్సీలో చేసుకోవచ్చు, లేదు అంటే మీరే వీసా స్లాట్స్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది మీదే ఉంటే కొన్ని వీసా స్లాట్స్ ఉంటాయి, ఫ్యామిలీతో ఉంటే కొన్ని వీసా స్లాట్స్ ఉంటాయి. ఇలా ప్రాసెస్ అయితే ఇలా ఉంటూ ఉంటుంది. సో ఇంకా ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.